నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ఏ జర్నీ టు ద మదర్హుడ్ లో భాగంగా మొదటి నెల ప్రెగ్నెన్సీలో పిండం ఏర్పడడం, అది గర్భసంచిలో స్థానం ఏర్పరచుకోవడం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత మొదటి నెల ప్రెగ్నెన్సీలో ఫిజికల్ ఎమోషనల్ చేంజెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం. ఇక ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ప్రెగ్నెన్సీని నిర్ధారించే పరీక్షల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీని సాధారణంగా తామంతట తామే ఇంట్లో చేసుకోగల యూరిన్ టెస్ట్ తో నిర్ధారించుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. హెచ్సిజీ లెవెల్స్ ఆధారంగా ప్రెగ్నెన్సీ నిర్ధారణ జరుగుతుంది. హెచ్సిజీ అంటే ఏంటి మీరే చూడండి. ప్రెగ్నెన్సీ ఆలోచనతో ఆ దిశగా ప్లాన్ చేస్తూ ఉన్న స్త్రీలు నెల తప్పితే సహజంగానే కడుపుతో ఉన్నామేమో అనే సందేహం వస్తుంది. అలాంటప్పుడు యూరిన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీని ఖరారు చేసుకోగలుగుతారు. టెస్ట్ ఫలితాలు ఏ అంశాల ఆధారంగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలియచేస్తాయని మీరు అడగొచ్చు. ఇక్కడే హెచ్సిజీ హార్మోన్ లేదా ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రస్తావన వస్తుంది. హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్ హార్మోన్ లేదా సింపుల్ గా హెచ్సిజీ అంటే ఏంటి అని చూస్తే, పిండం గర్భసంచిలో ఇంప్లాంట్ అయిన తరువాత అక్కడ డెవలప్ అవుతున్న ప్లాసెంటాలోని కణాలు తయారు చేసేదే ఈ హెచ్సిజీ హార్మోన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మనకి బేబీ నుండి ఒక హార్మోన్ కాల్డ్ బీటా హెచ్సిజీ హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బ్లడ్లో. ఆ బ్లడ్ లెవెల్ని బట్టి మనము మోతాదుగా ఇంత సైజు ఉండొచ్చు ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చు. కానీ అది మనము కోరిలేట్ చేయాలి, అంటే లాస్ట్ పీరియడ్కిను ఇప్పుడున్న హెచ్సిజీ వాల్యూకి బట్టి మనము కోరిలేట్ చేస్తాం. ఈ హెచ్సిజీ వాల్యూ అనేది లాస్ట్ పీరియడ్ కంటే ఎక్కువగా బేబీ ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యింది, బేబీ ఎప్పుడు ఫామ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్క వాల్యూ తోటి ప్రెగ్నెన్సీని మొత్తంగా మనము హెల్దీగా ఉంది అని కన్ఫర్మ్ చేయలేము. ఒకసారి బీటా హెచ్సిజీ టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ 48 hours తర్వాత రిపీట్ చేసి మనం అది ఎంత వాల్యూ పెరిగిందనే దానిని బట్టి మనం చెప్తాం. ఒక్కసారి బీటా హెచ్సిజీ వాల్యూ 1500 రీచ్ అయింది అంటే మనకి ప్రెగ్నెన్సీ శాక్ యూట్రస్ లోపల కనపడాలి. సో ఇది మనకి దీంతో ఏమవుతుందంటే, ఒకసారి మనము స్కాన్లో యూట్రస్లో ఉంది బేబీ అని తెలుసుకుంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదు అని నిర్ధారణ చేయవచ్చు. సాధారణంగా యూరిన్ టెస్ట్తో ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటారు మహిళలు. ఇది చాలా ఖచ్చితంగా ఫలితాన్నివ్వగలదు. నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్న హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ సాయంతో ప్రెగ్నెన్సీ పాజిటివ్ లేదా నెగిటివ్ అని టెస్ట్ చేసుకోవడం సులభం. ఇక ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణలోనే ఫలితం తెలుసుకోవాలి అనుకుంటే ల్యాబ్లో యూరిన్ శాంపిల్ ఇవ్వడం ద్వారా కూడా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకునే వీలుంది. హోమ్ ప్రెగ్నెన్సీ కిట్లో అయితే ఫలితం వెనువెంటనే ముదురు రంగు గీతని సూచిస్తూ పాజిటివ్ లేదా నెగిటివ్ అని తెలిసిపోతుంది. స్మైలీ ఫేస్ చూపిస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని. ఇలా ఎన్నో రకాల ప్రెగ్నెన్సీ కిట్స్ నేడు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ టెస్ట్ చేసుకుంటే మంచిది అనే సందేహం మీకు రావచ్చు. సాధారణంగా డాక్టర్లు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయటం కొరకు పొద్దున్న లేవగానే పాస్ చేసిన మొట్టమొదటి యూరిన్ ఇమ్మని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఈ మార్నింగ్ పాస్ చేసిన మొట్టమొదటి యూరిన్లో బీటా హెచ్సిజీ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉంటుంది. అందుకని చెప్పి ఒకవేళ చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకి మొట్టమొదటి యూరిన్ కనుక చెక్ చేసి చూస్తే ఈ ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్స్ రావడానికి అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి. అలా చెప్పడానికి అది కారణం. కానీ ఇవాళ రేపు మనం చేసే చాలా సెన్సిటివ్ టెస్ట్లో ఏ టైంలో చేసినా కూడా ఇది దాదాపు పాజిటివే వస్తుంది. పూర్వకాలం టెస్టులు కొంచెం అంత త్వరగా డిటెక్ట్ చేయలేనప్పుడు ఆ టెస్టులకి తప్పనిసరిగా మార్నింగ్ శాంపిల్ అవసరమయ్యేది. ఒక్కోసారి కేవలం యూరిన్ టెస్ట్ సహాయంతో మాత్రమే ప్రెగ్నెన్సీని నిర్ధారణ చేయడం కష్టం. అటువంటప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడం కోసం బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. యూరిన్ టెస్టుతో మాత్రమే కాకుండా రక్త పరీక్ష చేయడం ద్వారా కూడా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇందులో 2 రకాలున్నాయి. ఆయా స్త్రీల శాంపిల్ ఆధారంగా ఒక రకంలో ప్రెగ్నెంట్ అవునా కాదా అని నిర్ధారణ చేస్తే, మరో టెస్ట్లో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఎన్నో వారంలో ఉందో తెలిసిపోతుంది. దీన్ని క్వాంటిటేటివ్ బ్లడ్ టెస్ట్ అంటారు. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్సిజీ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడం, అలాగే వాటి ఆధారంగా ప్రెగ్నెన్సీ స్టేజ్ను కూడా నిర్ధారణ చేయవచ్చు. ఇంతకీ బ్లడ్ టెస్ట్ అందరికీ అవసరం పడుతుందా?
యూరిన్ టెస్ట్ సరిపోతుందా అనే సందేహానికి సమాధానం చూడండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అంటూ మనము యూరిన్ టెస్ట్, సింపుల్ యూరిన్ టెస్ట్ తో సరిపోతుంది. బట్ అది పొద్దున్నే ఫస్ట్ వాయిడ్ శాంపుల్ అంటాం. అంటే పొద్దున్నే లేచి ఫస్ట్ యూరిన్కి వెళ్ళినప్పుడు తీసుకున్న శాంపుల్తో చేయటం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్ఫర్మ్ అవుతుంది. ఎప్పుడైనా దాంట్లో డౌట్ ఉంది అంటేనే మనము బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. బట్ కొన్ని కేసెస్లో, అంటే ప్రీవియస్గా వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావటము, ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే కన్ఫర్మేషన్ కోసము బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఈ బ్లడ్ టెస్ట్ని బీటా హెచ్సిజీ టెస్ట్ అంటాము. ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ ఒక్క టెస్ట్తో మనకి మొత్తం తెలియదు. ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుస్తుంది, కానీ హెల్త్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ బాగుందా లేదా అని తెలియటానికి బ్లడ్ టెస్ట్ మనకి ఎక్కువ హెల్ప్ చేయదు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రీవియస్గా వచ్చిన వాళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్తో కాకుండా 48 hours తర్వాత ఇంకొక బ్లడ్ టెస్ట్, అదే మళ్ళీ బీటా హెచ్సిజీ టెస్ట్ చేయటం వల్ల అది ఎంత ఇంక్రీజ్ అయింది, అది డబుల్ అయిందా, అట్లీస్ట్ 66% ఇంక్రీజ్ అవుతే దానిని హెల్దీ ప్రెగ్నెన్సీ అనొచ్చు. అండ్ ఆ లెవెల్స్ని బట్టి మనం తొందరగా స్కాన్ చేయాల్సి అవసరం పడుతుంది. అంతేకాని ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఓన్లీ యూరిన్ టెస్ట్ సరిపోతుంది. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడం తమంతట తాముగా చేసుకోగలిగినా తప్పనిసరిగా మొదటి నెల ప్రెగ్నెన్సీలో గైనిక్ చెకప్ ఒకటి చేయించుకోవడం తప్పనిసరి. గైనకాలజిస్ట్ చే పూర్తి స్థాయి ఫిజికల్ ఎగ్జామ్, ఆ తర్వాత కొన్ని రక్త పరీక్షలు, ప్రీనేటల్ టెస్ట్ లో భాగంగా మొదటి దశ ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను రూల్అవుట్ చేసేందుకు. అంతేకాదు ఎర్లీ ప్రెగ్నెన్సీలో వీలైతే తగిన వైద్య సహాయం కూడా తీసుకునే వీలు ప్రీనేటల్ టెస్టులు కల్పిస్తాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే మొట్టమొదటిగా జరిగే ప్రీనేటల్ వైద్య పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీకి ఎంతగానో అవసరం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక గైనిక్ వైద్యుల దగ్గరికి ప్రీనాటల్ పరీక్షలు చేయించుకోవడానికి మొదటిసారిగా హాస్పిటల్ విజిట్ కి వెళ్లినప్పుడు కాస్తంత సమయం, ఓపిక వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగా క్లినికల్ ఎగ్జామ్లో భాగంగా మీకున్న లక్షణాల ఆధారంగా వైద్యులు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్, అంటే శిశువు పుట్టబోయే తారీఖు సుమారుగా నిర్ణయిస్తారు. ఈ డ్యూ డేట్ క్యాల్కులేషన్ కి ప్రపంచం మొత్తం మీద యూనిఫామ్ గా ఒకే రూల్ ఫాలో అవుతారు. దీన్ని నీగలిస్ రూల్ అంటారు. ఈ నీగలిస్ రూల్ ఏమిటంటే 9 నెలల 7 రోజులు మనం లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అంటే చివరిసారి బహిష్టైన మొట్టమొదటి రోజుకి 9 నెలలు కలపాలి, 7 రోజులు కలపాలి. ఉదాహరణకి జనవరి 1వ తారీఖున ఈ అమ్మాయి ఆఖరిసారి ఋతుక్రమం మొదలైంది అని అనుకుందాం. జనవరి 1వ తారీఖు అంటే నెలలు 9 నెలలు యాడ్ చేస్తే జనవరికి 9 యాడ్ చేస్తే అక్టోబర్ అవుతుంది. అలాగే 1కి 7 రోజులు యాడ్ చేస్తే 8వ తారీఖు అవుతుంది. అంటే అక్టోబర్ 8 ఆమె డ్యూ డేట్ అనమాట. అయితే ఈ డేట్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? ఖచ్చితంగా ఈ అమ్మాయికి 28 రోజులకు ఒకసారి మెన్సెస్ అవుతూ ఖచ్చితంగా 14వ రోజు అండం విడుదలైతేనే ఈ డేట్ కరెక్ట్గా ఉంటుంది. కొంతమందికి నెల 15 రోజులకు వస్తుంది, అండం ఒక 15 రోజులు లేటుగా విడుదలవుతుంది. అటువంటి వారికి ఈ డేట్ 15 రోజులు లేటుగానే ఉంటుంది డ్యూ డేట్. అందుకని ఇంకొక పద్ధతి ఏం చేస్తామంటే, ఈ రకంగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవి ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్, డేటింగ్ స్కాన్ అంటాం. ఈ స్కాను ఉజ్జాయింపుగా అబౌట్ 7 weeks ఆ సమయంలో చేస్తాం. అంటే మొదటి 2 నెలల్లో చేసిన స్కాను మనకి డ్యూ డేట్ కరెక్ట్గా తెలుస్తుంది, 1-2 రోజుల డిఫరెన్స్ తోటి. అందుకని ఎప్పుడు డ్యూ డేట్ ముందు ఒక డేట్ ఇచ్చినా కరెక్టెడ్ డేట్ అని చెప్పి మళ్ళీ ఇంకొక డేట్ ఇస్తాం. అంతేకాదు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నారా లేదా అనే విషయాన్ని ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో భాగంగా ఎత్తు, బరువు, రక్తపోటు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు, అబ్డామిన్, ఇవన్నీ కూడా జనరల్ గుడ్ హెల్త్ తెలుసుకునేందుకు చేసే ఈ పరీక్షలన్నీ కూడా ఫ్యూచర్ హాస్పిటల్ విజిట్స్ అప్పుడు రిఫరెన్స్ గా పనికొస్తాయి. అంతేకాదు గైనిక్స్ స్త్రీ పునరుత్పత్తి అవయవాల నిర్మాణం, వాటి ఆరోగ్యం తెలుసుకుంటారు. వీటితో పాటుగా పలు అంశాలను తెలుసుకునేందుకు రక్త పరీక్షలు అవసరం పడతాయి. కొన్ని అందరిలో కామన్ గా చేసేవి, అయితే మరికొన్ని ఆయా వ్యక్తుల ఆరోగ్య స్థితి మేరకు ప్రత్యేకంగా చేయాల్సినవి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ విజిట్లో మనము పీరియడ్, లాస్ట్ పీరియడ్ ఎప్పుడైందో ఫస్ట్ అది చెక్ చేసి
దానిని బట్టి 7 వీక్స్ అప్పుడు మనము ఒక స్కాన్ చేస్తాము, అది అల్ట్రాసౌండ్ వేవ్స్ యూస్ చేసిన స్కాన్. దాంట్లో మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా, బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా, ఎందుకంటే బై 7 వీక్స్ మనం యూజువల్లీ హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు హార్ట్ బీట్ కనపడుతుంది. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ వి గో విత్ బ్లడ్ టెస్ట్ లో కూడా మన బ్లడ్ గ్రూప్ కానివ్వండి, హీమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్ టెస్ట్ ప్రతి వాళ్ళకి చేస్తాము. అండ్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ లైక్ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా ఆర్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ లైక్ హెపటైటిస్ బి, హెచ్ఐవి, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీలు అది నిర్ధారణ చేసుకునే క్రమంలో వైద్యుల దగ్గరికి వెళ్లినప్పుడు వారు తమ మెడికల్ హిస్టరీని వివరంగా డాక్టర్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలకి మందులు వేసుకుంటున్నా, ఇదివరకు ప్రెగ్నెన్సీ లాస్ అయినా, రక్త సంబంధీకుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇలా పలు వివరాలను వైద్యులు అడిగి తెలుసుకుంటారు. ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ 9 నెలల జర్నీలో ఆమె మరో ప్రాణానికి జీవం పోస్తుంది. ఆమె ఆరోగ్యం మీదనే శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఆ ప్రెగ్నెన్సీకి ఆమె పూర్తి సంసిద్ధంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఇంతకు ముందు చూసిన వైద్య పరీక్షలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది ఆమె మెడికల్ హిస్టరీ. అందుకే ప్రీనేటల్ టెస్ట్లకు వెళ్లినప్పుడు డాక్టర్తో కంప్లీట్ ఫ్యామిలీ హిస్టరీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆమెకేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, వాటికి మందులు వాడుతుందా, ఏవైనా మందులు పడవా, కన్సీవ్ అయ్యాక ఏవైనా మందులు సొంతంగా వేసుకున్నారా, ఆమెను చిన్నతనంలో ఏవైనా దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వేధించాయా, ఉదాహరణకి ఫిట్స్ లాంటివి. ఇలా పలు ప్రశ్నలు ఈ డిస్కషన్లో భాగంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ విజిట్లో డాక్టర్కి అంటే ప్రతిదీ కంప్లీట్గా వాళ్ళ మెడికల్ హిస్టరీ, అంటే చిన్నప్పటి నుండి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దేనికి అన్నా వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారా, ఏమైనా ఆపరేషన్స్ అయ్యాయా, ఆర్ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటూ ఉంటాము. ఈ కార్డియాక్ అంటే హార్ట్ డిజీజ్లో ప్రాబ్లమ్స్ కానీ, ఫిట్స్ ప్రాబ్లం కానీ, ఇంతకుముందు థైరాయిడ్ ఇష్యూస్ ఉండి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవటం కానీ, ఆర్ రీసెంట్గా ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా టాబ్లెట్స్ తీసుకున్నారా, ఆర్ ఎటువంటి ఇన్ఫెక్షన్, అవన్నీ హిస్టరీ డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. తల్లి కాబోతున్నాననే శుభవార్తని ఎప్పుడు పంచుకోవాలి? ప్రెగ్నెన్సీ జర్నీలో తండ్రి రోల్ ఎలా ఉండబోతోంది? ప్రెగ్నెన్సీ రావడంతో భర్త రోల్ ముగుస్తుందనుకుంటే పొరపాటే. తన భార్య తమ శిశువుకి జన్మనివ్వబోతుందన్న సంగతి తెలిసి ఆయనలో ఆనందం రెట్టింపవుతుంది. సాధారణంగా కన్సీవ్ అయిన వెంటనే కాకుండా 2 లేదా 3 నెలలు వచ్చేదాకా చల్లటి కబురు అందరితో షేర్ చేసుకోవద్దని పెద్దలు అంటూ ఉంటారు. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే అందరితో గుడ్ న్యూస్ ఎప్పుడు షేర్ చేసుకోవాలి అంటే అందుకు సమాధానం మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అవకాశం ఉంది అంటే ఆరోగ్యమైన కపుల్ సాగాల్సిన అవసరం లేదు. కానీ కొందరిలో అప్పటికే 1-2 సార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే అయ్యి డిసప్పాయింట్ అయ్యుంటే కొద్ది రోజులు ఆగితే మంచిది. ఏది ఎలా ఉన్నా కూడా మొదటి ట్రైమెస్టర్ వరకు ఆగితే మరీ మంచిది. ఈలోగా ప్రీనేటల్ పరీక్షలు చేయించుకుని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ కుటుంబం అలాగే స్నేహితులకు బ్రేక్ చేయడం మంచిది. ఇప్పుడు చెప్పాలి అందరికీ అనంటే, ఇంట్లో వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసుకుని చూసి పాజిటివ్ వచ్చింది అనగానే చెప్పితే ఒక్కొక్కసారి ఏదైనా తేడా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదేమైనా ఎక్టాపిక్ అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే అది నిలిచేది కాదు, పోతుంది. లేదా ఏ ఫీటల్ జెస్టేషన్ అని అంటే అది సాక్ ఏదైనా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ వల్ల ఒట్టి ప్రెగ్నెన్సీ చుట్టూ తయారవుతుంది కానీ లోపల ప్రాణం రాదనమాట. సో అదేదో మిస్డ్ అబార్షన్ లాగా అయిపోతుంది. సో ఇలాంటివి, లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే జస్ట్ నెల తప్పిందని తెలవగానే ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే నెల తప్పిందనగానే కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు అరే వచ్చేసింది అనే హంగామా చేస్తారు. 2 నెలల్లో మళ్ళీ బ్లీడింగ్ అరే వచ్చింది పోయింది అని అనుకుంటారు. కానీ అది మామూలుగా అసలు ప్రెగ్నెన్సీ లేకుండా కూడా లేట్ అయ్యే అవకాశాలు కొందరికి ఉంటాయన్నమాట.
సో అందుకని ముందు చూసుకోవాలి. అది యూరిన్ టెస్ట్ చూసుకుంటారు. అది నెగిటివ్ కనుక వస్తే ఏమి అనౌన్స్ చేసే అవసరం ఏం లేదు. పాజిటివ్ వచ్చిందనుకో అప్పుడు కూడా అది కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకున్న తర్వాతే అనౌన్స్ చేస్తే వీళ్ళకి కూడా మంచిదే అన్నమాట. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు మీరు చూసిన వివరాలను మరోసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. గర్భం కన్ఫర్మేషన్ ఆయా స్త్రీలలో హెచ్సిజీ అనే హార్మోన్ ట్రేసెస్ యూరిన్ లేదా బ్లడ్ శాంపిల్లో గమనించడం ద్వారా తెలుసుకోవచ్చు. పిండం గర్భంలో ఇంప్లాంట్ అయిన తరువాత అక్కడ శిశువు ఎదుగుదలకి తోడ్పడే ప్లాసెంటా నుంచి విడుదలయ్యేదే హెచ్సిజీ హార్మోన్. సాధారణంగా యూరిన్ టెస్ట్తో ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ కొందరిలో ప్రత్యేక కారణాల వల్ల రక్త పరీక్ష కూడా చేస్తే తప్ప ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేయలేం. సింపుల్ గా చేసుకోగలిగే హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఖచ్చితమైన ఫలితాన్నివ్వగలదు. ఇక ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మొదటిసారిగా వైద్యుల దగ్గరికి వెళ్లినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ని నిర్ధారిస్తారు. అలాగే కొన్ని రక్త పరీక్షలు, అవసరమైతే ప్రత్యేక పరీక్షలు చేయించుకోవడం, తద్వారా ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉందా అని తెలుసుకోవచ్చు. ఇక కంప్లీట్ ఫ్యామిలీ హిస్టరీని కూడా వైద్యులతో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీలు అప్పటిదాకా వాడుతున్న మందుల వివరాలు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీలో ఏవైనా జెనెటిక్ ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి తాలూకు వివరాలు, ఇలా కుటుంబ ఆరోగ్య చరిత్రకి సంబంధించిన అన్ని వివరాలు నిస్సందేహంగా డాక్టర్తో చర్చించాల్సి ఉంటుంది. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ గుడ్ న్యూస్ ని 10 మందితో ఎప్పుడు పంచుకోవాలి అంటే అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉండొచ్చు. ఏదేమైనా కూడా ప్రెగ్నెన్సీ 3 నెలలు నిండిన తర్వాత మాత్రమే బయట వారికి శుభవార్తనివ్వడం మంచిది. గర్భం దాల్చిన మొదటి నెలలో ప్రీనేటల్ పరీక్ష ఎంతో ముఖ్యం. దీని ద్వారా ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ సాధ్యపడుతుంది. ప్రెగ్నెన్సీ సంబంధ మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.